హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. మేము అయితే ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఈ టెంపుల్ దుబాక ఇట్లా రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఈత కళ్ళు చాలా ఫేమస్. ఇక్కడ చాలా మండలాల నుంచి ప్రజలు వస్తారు ఇక్కడ కళ్ళు తాగనికి. అండ్ ఇది ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఒకటి దువ్వ, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ దువ్వేమో ఎస్బి తాండాకి వెళ్తుంది. అండ్ అలాగే మళ్ళీ సీదా పోవాలా. ఇక్కడైతే చౌరస్తా తెలంగాణ తల విగ్రహం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఇంకోసారి లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఇది మెయిన్, ఇది దుబ్బాక మెయిన్ చౌరస్తా. ఇక్కడ మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడికైతే కొంచెం స్ట్రైట్ వెళ్తే చెల్లగిరిగా వస్తుంది. అండ్ రైట్ సైడ్ తిరిగితే డీబీ తాండ వస్తుంది. ఇక్కడ నుంచి షార్ట్కట్ ఆర్మూర్ కూడా పోవచ్చు. అండ్ మనం అయితే వెళ్ళాల్సింది రైట్ సైడ్, అంటే డీబీ తాండ రూట్. అండ్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం ఏదో టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది మంచి చాలా పెద్దగానే కన్స్ట్రక్షన్. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందు వచ్చిన తర్వాత ఖమ్మం దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇది స్ట్రైట్ మనం టెంపుల్కి వెళ్ళే దారి ఇది. అండ్ ఫైనల్గా అయితే మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో, అంత పచ్చదనంగా, చుట్టూ మామిడి చెట్లు ఉంటాయి. అండ్ ఇది ఆ దేవుడికి సంబంధించిన భూమి. అండ్ ప్రతి దగ్గర గ్రీనరీ ఉంటుంది. నిజంగా చాలా చాలా బాగుంది, చూడడానికి అయితే బెటర్ బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మేమైతే స్ట్రైట్గా నమస్తే, మేమైతే ఈరోజు నల్లగుట్టలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడున్న ప్రత్యేకతలు మీకు ఈ వీడియోలో చూపిస్తాం. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసిన తర్వాత చుట్టూ ఎంత హైలైట్ ఉందంటే ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడికైతే మేమైతే రెడీ వచ్చినాం. మా వాళ్ళు అయితే ముగ్గురు ఎక్కుతున్నారు పైకి, కొండపైకి. అండ్ ఇది నిజంగా చాలా బాగుంది. ఇంతకుముందు నార్మల్గా స్టెప్స్ ఉంటుండే, ఇప్పుడైతే దీన్ని మొత్తం జేసీబీలతోటి మొత్తం వే మాత్రం నిజంగా చాలా బాగా చేస్తున్నారు. టెంపుల్ గుట్ట పైన ఉంటుంది అండ్ మిడిల్లో ఉంటుంది. ఎంత బాగుంటుందంటే చూడ్డానికి, చుట్టూ ప్రకృతి ఉంటుంది, చుట్టూ కొండలు. అండ్ చూడ్డానికి మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనం మెయిన్ అయితే నాగదేవత ఉంటుంది. ఇక్కడ దర్శించుకొని మనం మళ్ళీ గుట్ట పైకి ఎక్కాలి. అండ్ ఇక్కడ దేవుడు చాలా ఫేమస్. అండ్ ఇక్కడ మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం. అండ్ ఇది కోనేరు. మెయిన్ అయితే సీదా కోనేరులో కాళ్ళు కడుక్కొని అయితే పైకి వచ్చేసినాం. ఇంకా మా వాళ్ళు అయితే వెళ్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా స్ట్రైట్గా ఇవి ఇట్లా స్ట్రైట్ పైకి ఎక్కిస్తే ఇక్కడ మండపం ఉంటుంది. అంటే కళ్యాణ మండపం లాంటిది మండపం ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమనుకుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కాలి. అండ్ ట్రెక్కింగ్ లెక్కనే ఉంది, కానీ ట్రెక్కింగ్ చాలా బాగుంది. దేవుడి దర్శనానికి అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ నిజం చెప్పాలంటే చుట్టూ పచ్చగా ప్రకృతి ఉంటుంది. నిజంగా ఎంత రమణీయంగా ఉంటుందంటే చూడ్డానికి మన రెండు కళ్ళు చాలా, అంత హైలైట్గా ఉంటుంది టెంపుల్. ఇక్కడ నేచర్ కానీ, వాతావరణం కానీ, ఆ చుట్టూ పక్షుల అరుపులు, కూకిల సౌండ్లు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది. నిజంగా చూడండి ఎంత బాగుంది వ్యూ. అండ్ ఇప్పుడైతే దీన్ని చాలా డెవలప్ చేస్తున్నారు. అండ్ మెయింటెనెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎక్కడిదక్కడ క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ చూడండి చక్కగా చెట్లు, 2 చెట్లు ఇట్లా స్వాగతం పలుకుతున్నట్టున్నాయి మనుషులకు. అండ్ ఇక్కడ భక్తులు సాటర్డే వస్తారు. సాటర్డే రోజు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నేనైతే ఫైనల్ ఇది మా ఇంటి దైవం. చాలాసార్లు ఇక్కడికైతే నేను వచ్చాను. అండ్ మా మిస్సెస్తో ఇంకా మా ఫ్రెండ్స్, అంటే నా టీమ్స్, మా విలేజ్ పూరగాళ్ళ యూట్యూబ్ ఛానల్ టీమ్స్ కూడా నాతోటి వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే ఎంత బాగుంది అంటే. అండ్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. అది మన ఎగ్జిట్ సైడ్. ఇది మనం టెంపుల్ లోపల, మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. అండ్ ఫస్ట్లో ఇలా లేకుండే, కొంచెం రాళ్ళు అట్లా ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం చాలా డెవలప్ చేసారు. ఈ గుహల్లో లోపలికి వెళ్ళాలి. ఇట్లా లోపలికి వెళ్ళి దేవుడిని అయితే దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడ నిజంగా చెప్తున్నా, ఇక్కడ దేవుడు చాలా చాలా ఫేమస్. ఏది కోరుకున్నా జరుగుతుంది కంపల్సరీ. అంత ఫేమస్ దేవుడు, అంత మంచి దేవుడు. మొత్తం కొండలలో గుట్టలలో ఉంటుంది ఆ గుహ లోపల.
చూడండి స్వెట్ మాత్రం కొండ ఎక్కేసరికి స్వెట్ అయితే వచ్చింది. అండ్ ఫైనల్ అండ్ ఇక్కడ వ్యూ చూడండి, లోపల కొండ లోపల ఉంటుంది. స్ట్రైట్గా వ్యూ చూడండి ఎంత పచ్చగా ఉంది, అంత దుబ్బాక అండ్ దర్పల్లి కూడా కనిపిస్తుంది. ఆ కొండ ఎదురుగా ఉన్న కొండ పైన కృష్ణ నరసింహస్వామి వారు అక్కడే నిలిచిండు. అక్కడి నుంచి ఈ కొండపైకి వచ్చిండని ఇక్కడ పూజారిని అడిగితే ఆయన చెప్పిండు. అండ్ ఇది గోపురం, ఇక్కడ దీపాలు అంటే దీపాలు వెలిగిస్తారు కదా, అది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే మేమైతే ఫైనల్ టెంపుల్స్ అది కవర్ చేసినాం. ఇది నిజంగా నా లైఫ్లో ది బెస్ట్. హాయ్ హలో నమస్తే. మేమైతే ఈరోజు దుబ్బాక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ ప్రతిదీ అంటే మంచిగా చేస్తున్నారు. నిజంగా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం. అండ్ ఇక్కడ వసతులు అయితే బాగానే ఉంది. ఇంత దానికి